హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆషికాస్ లైవ్లీ నెస్ట్. అందరికీ నమస్కారం అండి. నేను మీ ఆషికాని. ఇవాళ శుక్రవారం, సో అమ్మల కోసం అనే సిరీస్ని స్టార్ట్ చేస్తానని చెప్పాను కదా. సో ఇవాళ మొదటి భాగంగా నేను కొత్తగా అమ్మాయిన వాళ్ళకి తెలియని కొన్ని విషయాలు ఉంటాయండి. నా అనుభవాలు అండ్ నా ఫ్రెండ్స్ వాళ్ళు ఫేస్ చేసినటువంటి అనుభవాల్ని అన్నిటినీ కంబైన్ చేసి నేను ఇవాళ ఒక 10 విషయాల గురించి మాట్లాడబోతున్నాను. ఇది ఎవరు మనకి చెప్పరు. ఎస్పెషల్లీ ఇది ప్రసవం తర్వాత కొత్తగా అమ్మ అయిన ప్రతి ఒక్కరూ ఫేస్ చేసే అటువంటి ప్రాబ్లమ్స్ అండి. సో ఈ 10 విషయాలు దీంట్లో మనం ఎలా దీన్ని నెట్టుకొని రాగలము ఇవన్నీ నేను మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియోని మొదటిసారిగా మీరు చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి నేను మీతో మాట్లాడబోతాను. అండ్ సెకండ్ థింగ్, వీడియోని ఫుల్గా చూసి లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోబాకండి. ఇంకా మన టాపిక్లోకి వెళ్దాం రండి. ఫస్ట్ థింగ్, బ్లీడింగ్ అండి. ఆల్మోస్ట్ మనం 9 నెలలు ఒక బిడ్డను మన కడుపులో మోసినప్పుడు మన బాడీలో ఎక్స్ట్రాగా ఒక 50% బ్లడ్ అన్నది ఫ్లో అవుతూ ఉంటుంది మనకి, మన బిడ్డకి. సో ఆఫ్టర్ డెలివరీ, ప్రసవం అయిన తర్వాత ఆ బ్లడ్ మొత్తం బయటికి, అంటే అవన్నీ ఆల్మోస్ట్ బ్యాడ్ బ్లడ్ కదండి, సో అవన్నీ బయటికి వచ్చేయాలి. అందుకని మనకు బ్లీడింగ్ అన్నది చాలా హెవీగా ఉంటుంది. చూస్తేనే మనకే భయం వేస్తుందండి. బట్ అంతకుమించి అంటే దాంట్లో ఇంకేం మనకేదో సివియర్ పెయిన్స్ ఉంటుందని అదేమీ ఉండదు. బట్ మనం కొంచెం నిర్భరంగా ఉండాలి. ఈ బ్లీడింగ్ అన్నది 3 వీక్స్ వరకు ఉంటుంది మ్యాక్సిమం. సో దానికి మీరు ప్రిపేర్డ్గా ఉండాలి. ఇంకా సెకండ్ వన్, సోర్ బ్రెస్ట్ అండి. అంటే కనిన 2వ రోజు నుంచి మనకి పాలు ఫామ్ అవుతుంది మన బ్రెస్ట్లో. అండ్ అప్పుడు బ్రెస్ట్ అన్నవి చాలా హెవీగా ఉంటుంది. అండ్ సోర్ బ్రెస్ట్ అంటారు. అది భరించలేని నొప్పిగా ఉంటుంది. ఎస్పెషల్లీ మన బేబీ లాట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత. మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడే అక్కడే లాక్టేషన్ ఉంటే వాళ్ళని కన్సల్ట్ అవ్వండి. బికాజ్ వాళ్ళు మనకి ప్రాపర్ గైడెన్స్ ఇస్తారు, ఎస్పెషల్లీ లాక్టేషియన్స్. అఫ్కోర్స్ గైనకాలజిస్ట్ కూడా చెప్తారు, కానీ ఒకవేళ మీకు అక్కడ లాక్టేషన్ అవైలబిలిటీలో ఉంటే వాళ్ళ కౌన్సిలింగ్ అన్నది తీసుకోండి. నాకైతే ఆ సోర్ బ్రెస్ట్ అన్నది నేను 10 to 15 days చాలా సఫర్ అయ్యానండి. నేను ఒక మూమెంట్లో అయితే చాలా ఏడ్చేశాను, అంత సివియర్ పెయిన్స్ ఉన్నింది, నా వల్ల కాదు అని. దెన్ నేను నా లాక్టేషన్ దగ్గర కౌన్సిలింగ్కి వెళ్ళాను. సో ప్రాపర్ గైడెన్స్ అండ్ వాళ్ళు చెప్తారనమాట. ఆ నొప్పి అవన్నీ మనకి ఆల్మోస్ట్ మన బ్రెస్ట్ ఫీడింగ్లో పోతుందండి. మన బేబీ కరెక్ట్ పొజిషన్లో మనం పెట్టుకొని మన బేబీకి కానీ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం స్టార్ట్ చేసి మన బేబీ ప్రాపర్గా లాట్ చేయడం నేర్చుకుంటే ఆ సోర్ బ్రెస్ట్ అన్నది, ఆ పెయిన్స్ అన్నవి నెమ్మదిగా తగ్గిపోతాయి. సో దీనికి మీరు ప్రాపర్ గైడెన్స్ అన్నది మీకు చాలా ఇంపార్టెంట్. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్లో కొన్ని టెక్నిక్స్ కూడా ఉంటుంది అండ్ దానికి కొన్ని టిప్స్ కూడా ఉంటాయి. అవన్నీ మీరు మీ గైనకాలజిస్ట్ లేదా మీ లాక్టేషియన్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్ గైడెన్స్ అన్నవి తీసుకోండి. నేను నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు చాలా సఫర్ అయ్యాను. బట్ ఆ ఎక్స్పీరియన్స్, అంటే దాన్ని ఎలా నేను ఓవర్కమ్ చేశానో అది నాకు తెలుస్తుంది కదా. సో విత్ దోస్ గైడెన్స్ అండ్ ఆ ప్రాపర్ టిప్స్తోనే నేను నా సెకండ్ డెలివరీ అప్పుడు ఆల్మోస్ట్, అంటే ఆ సోర్ బ్రెస్ట్ ఆ పెయిన్స్ అన్నది నాకు జస్ట్ ఒక 2-3 days ఉన్నింది అంతే అండి. బికాజ్ ఐ నో హౌ టు ఓవర్కమ్ అనేది. సో అందుకే చెప్తున్నాను, ప్రాపర్ గైడెన్స్ అన్నది తీసుకోండి. థర్డ్ వన్, పెయిన్స్ ఆఫ్టర్ డెలివరీ అండి. అఫ్కోర్స్ నార్మల్ డెలివరీలో మనం ఆ లేబర్ పెయిన్స్ అన్నవి ఉంటాయి. నాది 2 C-సెక్షనే. సో నాకు ఆ లేబర్ పెయిన్స్ అన్నవి నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు. బట్ నా ఫ్రెండ్స్ దగ్గర నేను వింటుంటాను కదా, వాళ్ళు ఆ నార్మల్ డెలివరీలో ఆ లేబర్ పెయిన్స్ అన్నవి చాలా హెవీగా ఉంటుంది. బట్ ఆఫ్టర్ దాట్ C-సెక్షన్ అయినా సరే, నార్మల్ డెలివరీ అయినా సరే, స్టిచెస్ అన్నవి కామన్ కదండి మనకి. సో ఆ స్టిచెస్ హీలింగ్ అప్పుడు చాలా పెయిన్ ఉంటుంది. C-సెక్షన్ వాళ్ళకి ఫస్ట్ డెలివరీకి అంత అనిపించదండి, బికాజ్ మన బాడీకి అప్పుడే ఫస్ట్ ఒక C-సెక్షన్ జరిగి ఉంటుంది. సో మన బాడీ ఆల్మోస్ట్ రికవర్ అయిపోతుంది త్వరగానే. నేనైతే ఆ స్టిచెస్ అన్నవి నాకేం పెద్ద పెయిన్ అనిపించలేదు. జస్ట్ అంటే నడిచేటప్పుడు C-సెక్షన్ అయిన సెకండ్ డే నడిపిస్తారు, సిజేరియన్ అయిన తర్వాత. ఆ సెకండ్ డే నడిచేటప్పుడు కొద్దిగా పెయిన్ అనిపించింది. బట్ ఒక 2-3 hours ఐ వాజ్ ఫైన్. నేనే నడుస్తూ నా బిడ్డను క్యారీ చేస్తూ అన్నీ చేస్తున్నాను. అది ఫస్ట్ డెలివరీ అప్పుడు. బట్ సెకండ్ డెలివరీ అప్పుడు అదే C-సెక్షన్ మీన్స్ అక్కడే కోసిన చోటే మళ్ళీ కోసి మళ్ళీ చేస్తారు కదా.
నరకం అనుభవించానండి. హీలింగ్‌కి చాలా చాలా రోజులు పట్టింది. అంటే ఆల్మోస్ట్ నేను నరకం చూశాననే చెప్పాలి. దానికి మనకి సీరియస్‌గా మనల్ని చూసుకోవడానికి మనకంటూ ఒకరుండాలి. మన అమ్మే. మన అమ్మని మనల్ని చూసుకున్నట్టుగా ఎవరు చూసుకోలేరు. సో, మనకి ఆ టైంలో చాలా కేరింగ్ అన్నది అవసరం అండి. ఎస్పెషల్లీ పాలిచ్చేటప్పుడు కూర్చుంటాం కదా! అప్పుడు ఆ కంట్రాక్షన్స్ అన్నవి మనకు బాగా తెలుస్తూ ఉంటుంది. ఈవెన్ బ్యాక్ పెయిన్ స్పైనల్ కార్డ్‌లో కానీ అనస్థీషియా ఇచ్చుంటారు. అండ్ ఆ కింద స్టిచెస్ అన్నవి ఇవి ఆల్మోస్ట్ నార్మల్ డెలివరీ వాళ్ళకి కూడా ఈ కంట్రాక్షన్స్ అన్నవి ఉంటాయండి. ఇలా బేబీకి కూర్చొని పాలిచ్చేటప్పుడు అలా. సో, ఆ సివియర్ పెయిన్స్ అన్నవి ఉంటాయి. బట్ అవి కొద్దిగా ఒక 10 డేస్‌కి ఓకే, నార్మల్ అయిపోతుంది. దాని గురించి ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కువ దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. దీన్ని ఓవర్‌కమ్ చేయాలి అంటే మనకి సపోర్టివ్‌గా మన వాళ్ళు ఉండాలి. అది మన మదర్ అండ్ మన హస్బెండ్ వీళ్ళే అండి. 4th వీక్ పెల్విక్ మజిల్స్ అండి. ఒక బరువుని 9 నెలలు మనం మోసి మన పెల్విక్ మజిల్స్ అన్నవి చాలా వీక్ అయిపోయి ఉంటాయి. అందరూ అంటారు ఆఫ్టర్ డెలివరీ నార్మల్ అయిపోతుందని. బట్ నో ఛాన్స్ అండి. అది మనం ఎలా ఉంటుంది అంటే మనం దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, నవ్వినప్పుడు మనకే తెలియకుండా కొద్దిగా లీకేజ్ ఉంటుంది. సో, దానికి మనకి సరైన గైడెన్స్ ఉండాలి. గైనకాలజిస్ట్ అంటే నార్మల్ డెలివరీ అయితే 2nd మంత్ నుంచి, అదే సి సెక్షన్ అయితే 3 మంత్స్ తర్వాత నుంచి వాళ్ళు చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చెప్తారు. ఎస్పెషల్లీ పెల్విక్ ఫ్లోర్ మజిల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఆ ఎక్సర్సైజెస్ అన్నవి మనం రెగ్యులర్గా చేయాలండి. చేస్తే మనకి నార్మల్గా అవుతాం మనము. ఆ పెల్విక్ మజిల్స్ అన్నవి మళ్ళీ తిరిగి నార్మల్ పొజిషన్కి వస్తుంది. లేదంటే మాత్రం మనకి లైఫ్ లాంగ్ లీకేజ్ అన్నవి ఉంటాయండి. ఇది నేను చాలా విన్నాను కూడా, అందుకే చెప్తున్నాను. సో, ఎక్సర్సైజెస్ ఆఫ్టర్ డెలివరీ అంటే పోస్ట్ డెలివరీ ఎక్సర్సైజెస్ అనేవి ఉంటాయి. దట్ టు ఎస్పెషల్లీ ఫర్ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అని. అవైతే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుందండి. 5th వన్ పాసింగ్ టాయిలెట్ అండి. టాయిలెట్కి వెళ్ళేటప్పుడు స్టిచెస్ ఉంటుంది కాబట్టి నార్మల్ డెలివరీ వాళ్ళకైతే చాలా కష్టంగా ఉంటుంది. అంటే సి సెక్షన్ వాళ్ళకి కష్టంగా ఉండదా అని కాదు, వాళ్ళకి కూర్చునేటప్పుడు లేచేటప్పుడు కష్టంగానే ఉంటుంది. ఈవెన్ సి సెక్షన్ వాళ్ళకి కూడా ఇది ఒక 1 వీక్ వరకు ఉంటుంది. అండ్ దీనికి మీకు నేను చెప్పే సలహా ఏంటి అంటే మీరు వెస్ట్రన్ టాయిలెట్ ఉండేలాగా చూసుకోండి. అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అస్సలు రాకుండా చూసుకోండి. సో, మీరు ఎక్కువ లిక్విడ్ ఫుడ్స్ తీసుకుంటూ ఆకుకూరలు ఎక్కువ తింటూ ఉండండి. సో దట్ మన కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేస్తాము. ఇవి ఒక 1 వీక్ అండి, మ్యాక్స్ 1 వీక్లో మన బాడీ అన్నది ఆ స్టిచెస్ దగ్గర నుంచి కొద్దిగా రికవర్ అవుతుంది. సో దట్ మనకు కూర్చునేటప్పుడు లేచేటప్పుడు అంత పెయిన్ అనిపించదు. బట్ ఆ పెయిన్ ఉన్న ఒక 4 to 7 days అంతే అండి. ఇంకా 6th వన్ సాగిన పొట్ట. ఇది ప్రతి ఆడవాళ్ళకి కామన్గా ఉండే ప్రాబ్లమే అండి. కనిన తర్వాత కూడా ఏదో 5 నెలల 6 నెలల కడుపుతో ఉన్నట్టు ఉంటాము. దీన్ని అలానే వదిలేస్తే అది అలానే ఉండిపోతుందండి పొట్ట అన్నది. సో, ఆఫ్టర్ డెలివరీ మనం బెల్ట్ వేసుకోమని చెప్తారు. అదైతే ఖచ్చితంగా మ్యాండేటరీగా వేసుకోవాలండి. సి సెక్షన్ వాళ్ళైతే ఆ స్టిచెస్ హీల్ అయిన తర్వాత నుంచి బెల్ట్ వేసుకోవడం స్టార్ట్ చేయండి. ఆ స్టిచెస్ ఉన్నప్పుడు దయచేసి బెల్ట్ వేసుకోవద్దు. నన్ను చాలామంది ఆ గుడ్డ కట్టుకో, బెల్ట్ వేసుకో అని చెప్పారు. బట్ నాకు గైనకాలజిస్ట్ అయితే సీరియస్గా చెప్పేశారు, స్టిచెస్ హీల్ అయ్యే వరకు బెల్ట్ జోలికి వెళ్ళొద్దని. సో, నేను ఒక 2nd మంత్ ఎండింగ్ నుంచి బెల్ట్ వేసుకోవడం స్టార్ట్ చేశానండి. అండ్ బెల్ట్ వేసినంత మాత్రానే పొట్ట తగ్గిపోతుంది అని గ్యారంటీ అయితే లేదు. బికాజ్ మనం తీసుకున్న ఫుడ్ కూడా ఉంటుంది కదా, డ్యూరింగ్ బాలింతలకి అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు మనం ఫుడ్ కొంచెం బాగా హెవీగానే తీసుకుంటుంటాము. సో, ఫ్యాట్ అక్యుములేషన్ అన్నవి బాగానే ఉంటుంది మన పొట్ట దగ్గర. నేను ఇచ్చే సలహా బెల్ట్ అన్నది ఖచ్చితంగా వేసుకోవాలండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఎక్సర్సైజెస్, బెల్లీ ఫ్యాట్ ఎక్సర్సైజెస్ ఉంటాయి అండ్ పోస్ట్ డెలివరీకి, అవి అయితే ఖచ్చితంగా చేయండి. సో దట్ మీకు పొట్ట అన్నది తగ్గుతుంది. అలా అని చాలామంది అంటారు ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చిన పొట్ట అంత తేలిగ్గా తగ్గదు అని. అది ఏమీ నిజం కాదండి. మనం మన బాడీ మీద తీసుకునే కేర్ కరెక్ట్ అయిన ప్రాపర్ ఎక్సర్సైజెస్తో, గైనకాలజిస్ట్ గైడెన్స్తో తీసుకోండి. సో దట్ మన పొట్ట అన్నది తగ్గుతుంది. ఇంకా 7th ల్యాక్ ఆఫ్ స్లీప్ అండి. నిద్ర అన్నది అస్సలు ఉండదు. నాకైతే ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు 8th మంత్ నుంచి నిద్ర సరిగ్గా పట్టేది కాదు. ఇంకా బిడ్డ పుట్టాక సరే మనకి అంటే ఎవ్రీ 1.5 2 అవర్స్కి ఒకసారి బిడ్డకి పాలు ఇస్తూ ఉండాలి. సో, అందుకని మనకు ప్రాపర్ స్లీప్ అన్నది ఉండదు. అండ్ బిడ్డ పుట్టిన 3 months వరకు వాళ్ళకు ఒక స్లీపింగ్ ప్యాటర్న్ అన్నది అలవాటు అవ్వదండి.
3 మంత్స్ వరకు మనం నైట్ టైం కూడా 2 అవర్స్కి ఒకసారి ఖచ్చితంగా పాలు ఇస్తూనే ఉండాలి. లేదంటే వాళ్ళకి అదర్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది. లైక్ నా సెకండ్ బేబీకి అయితే జాండీస్ అటాక్ అయింది. బికాస్ నేను వదిలేసాను నైట్ టైంలో, నా వల్ల అవ్వక. అలాంటి మిస్టేక్స్ చేయకండి. సో ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి వాళ్ళకి ఫీడింగ్ ఇస్తూ ఉండాలి. వాళ్ళకి ఒక స్లీపింగ్ ప్యాటర్న్ అలవాటు అవ్వడానికి 3 మంత్స్ పడుతుంది. 3rd మంత్ నుంచి లైక్ 2 అవర్స్కి ఒకసారి పాలు ఇవ్వాల్సిన అవసరం లేదు నైట్ టైమ్స్లో. డే టైంలో కాదు, నైట్ టైమ్స్లో. సో నైట్ టైం వాళ్ళు ఒక 3 అవర్స్ 4 అవర్స్ కంటిన్యూస్గా నిద్రపోతారు. సో దట్ ఈస్ ద రైట్ టైం ఫర్ అస్ ఆల్సో టు స్లీప్. సో అంతవరకు మనము కొద్దిగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో ఎటువంటి ఆప్షన్స్ లేదండి. 8th వన్ అండి, హెయిర్ ఫాల్. దీన్ని ఎవరు ఏమీ కంట్రోల్ చేయలేరు. ఇది ఒక న్యాచురల్ థింగ్, అది జరుగుతుంది అంతేను. దీన్ని మనం ఏమీ ఆపేయడం అదేం లేదు. కొన్ని యాడ్స్ చూశాను, ఆఫ్టర్ డెలివరీ నా జుట్టు నాకు వెనక్కి వచ్చిందని. అంత సీన్ ఏమీ లేదండి. పోయిన జుట్టు పోయిందే, ఇంకా వచ్చే సమస్యే లేదండి. 9th వచ్చి మెడికేషన్ అండి. అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అంటే, డెలివరీ తర్వాత ఒక్కొక్కసారి మనకు కోల్డ్, కాఫ్ లేదా ఫీవర్ వస్తుంది. అప్పుడు ఎటువంటి ట్యాబ్లెట్స్ మనకు వేసుకోకూడదు. బికాస్ మనం బిడ్డకి పాలిస్తుంటాం కాబట్టి. నా సలహా ఏంటంటే, మీరు కనిన 3 మంత్స్ వరకు మీ గైనకాలజిస్ట్ మీకు టచ్లో ఉండాలి ఎట్ ఎనీ టైం. మీరు నైట్ కానీ ఎప్పుడైనా సరే మీకు ఏదైనా ఒకటి బాగాలేకుండా వచ్చింది అంటే, మీరు ఎప్పుడు కాల్ చేసినా మీ గైనకాలజిస్ట్ మీకు అందుబాటులో ఉండేలాగా మీరు మాట్లాడుకోండి. అండ్ వీలైతే డిశ్చార్జ్ అవుతారు కదా, అంటే కనిన తర్వాత డిశ్చార్జ్ అయ్యేటప్పుడే వీటికి ఒకవేళ కోల్డ్ ఆర్ కాఫ్ ఆర్ ఫీవర్ వస్తే ఎటువంటి ట్యాబ్లెట్స్ వేసుకోవాలి లేదా ఎలా అనేది వాళ్ళని అడిగి మీరు ఒకసారి ప్రిస్క్రిప్షన్ అనేది రెడీ చేసి పెట్టుకోండి. సో దట్ ఎనీ టైం మనకు అవసరమైనప్పుడు అవి మనకి ఇంట్లో రెడీగా ఉంటుంది. ఇందులో నా ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, ఫస్ట్ డెలివరీ తర్వాత ఒక 10 days తర్వాత నాకు ఒక ఫీవర్ లాగా వచ్చేసిందండి. అండ్ మా మదర్ అండ్ హస్బెండ్ ఉన్నారు ఇంట్లో. అంటే గైనకాలజిస్ట్ కాల్ కూడా ఎత్తలేదు నేను కాల్ చేస్తుంటే. ఆఫ్టర్ సమ్ టైమ్ షీ కాల్ మీ బ్యాక్. బట్ ఆ లోపు మా అమ్మ ఏం చేశారంటే, ఈ నీలగిరి తైలం ఉంటుంది కదండి, అది బాగా అరికాళ్ళకి అరిచేతులకి బాగా రబ్ చేసేసారు. అండ్ చెవులకి అలా కాటన్ పెట్టేసి అలా కొద్దిసేపు కామ్గా పడుకోమన్నారండి. ఒక 1 అవర్కి ఐ కెన్ ఫీల్, నాకు ఆ టెంపరేచర్ అన్నది తగ్గింది. సో ఐ వాజ్ కంఫర్టబుల్. ఆ తర్వాత మా గైనకాలజిస్ట్ షీ కాల్ మీ బ్యాక్ బికాజ్ తను ఏదో ఎమర్జెన్సీలో ఉన్నిందని చెప్పి. దెన్ షీ టోల్ మీ డోలా అని. బట్ నేను వేసుకోలేదండి ఆ డోలా కూడా, ఎందుకంటే నాకు అప్పటికే తగ్గిపోయి ఉన్నింది. ఒకవేళ ఎమర్జెన్సీ అయితే ఇది ఒక చిట్కా లాగా పెట్టుకోండి. ఇదే ట్రీట్మెంట్ అని నేను చెప్పట్లేదు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్, పీస్ ఆఫ్ మైండ్ అండ్ ప్రాపర్ రెస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి మనం త్వరగా రికవర్ అవ్వాలి అంటే. సో అప్ టు 3 months వరకు మన బాడీ చాలా డెలికేటెడ్గా ఉంటుంది. ఆఫ్టర్ డెలివరీ అప్ టు 3 months గుర్తుపెట్టుకోండి. సో ఆ 3 months వరకు ఎటువంటి టెన్షన్స్ని కానీ ఎటువంటి ప్రెషర్స్ని కానీ తీసుకోవద్దు. అండ్ ఎస్పెషల్లీ ఆఫీస్ వర్క్ అవన్నీ పక్కన పెట్టేయండి. నేను నా సెకండ్ డెలివరీ తర్వాత ఫస్ట్ 1 month అయిపోయిన వెంటనే సెకండ్ మంత్ స్టార్ట్ అవుతూనే ఆఫీస్ వర్క్ అని చెప్పి కూర్చున్నానండి. అప్పుడు అటాక్ అయిన హెడేక్ ఒకటి నాకు అప్పుడప్పుడు, ఇప్పుడు కూడా ఎప్పుడైనా ఎక్కువ టెన్షన్ పడినా, ఎక్కువ ప్రెషర్ ఫీల్ అయినా ఆ హెడేక్ అన్నది నాకు వస్తుంది. సో ఇది నా ఎక్స్పీరియన్స్ అండి. దయచేసి 3 months వరకు వెళ్ళొద్దు. నేను వర్క్ ఫ్రమ్ హోమే కదా అని చెప్పి లైట్ తీసుకొని సెకండ్ మంత్ నుంచి సిస్టమ్ ముందు కూర్చోవడం స్టార్ట్ చేశాను. అండ్ నాట్ ఓన్లీ ఆఫీస్ వర్క్ అండి, ఈవెన్ ఇంట్లో కూడా పీస్ఫుల్గా ఉండాలి. నా ఫస్ట్ డెలివరీ అప్పుడు ఫస్ట్ 3 months వాజ్ వెరీ హ్యాపీ. లైక్ నా హస్బెండ్ సపోర్ట్ కానీ అవన్నీ చాలా బాగుండింది. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ నేను త్వరగా కూడా రికవర్ అయ్యాను. బట్ సెకండ్ డెలివరీ అప్పుడు ఇలా ఈ వర్క్ ప్రెషర్ అన్నది నేను తీసుకున్నాను. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ ఫర్ దట్. అప్పటికి మా అమ్మ చెప్తూనే ఉన్నారు, నేనే లైట్ తీసుకున్నాను, ఏముంది వర్క్ ఫ్రమ్ హోమే కదా అన్నట్టు. ప్లీజ్ డోంట్ డూ దట్ మిస్టేక్. ఎటువంటి టెన్షన్స్, ఎటువంటి ప్రెషర్స్ తీసుకోవద్దు. ఇది నా ఎక్స్పీరియన్స్ అండ్ నా ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉందండి. అన్నీ కలిపే నేను మీకు చెప్తాను. స్క్రీన్ టైమింగ్స్ అన్నవి అస్సలు మంచిది కాదండి. ఇవన్నీ చూసి మీరు ఏదో భయపడిపోయి కంగారు పడిపోవద్దు. నేను ఎవరిని భయపెట్టాలని కూడా అనుకోవట్లేదు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మన బిడ్డ చిరునవ్వు చూస్తే పోతుందండి. సీరియస్లీ నేను ఎంతో ఫేస్ చేశాను వీటిల్లో. ఈ 10 topics నేను మీకు చెప్పాను కదా. బట్ ఇవన్నీ నా పిల్లల్ని చూసినప్పుడు అవేవి గుర్తుకు కూడా రావండి. సీరియస్లీ ఎస్పెషలీ ఫస్ట్ టైం మదర్ అయిన వాళ్ళకి సెకండ్ బేబీని కనాలనుకున్నప్పుడు ఇవన్నీ మనకు తెలుసు. బట్
అయినా కూడా మనం కంటాము. బికాజ్ అదే అండి అమ్మతనంలో ఉండే మహత్యం అంటే మన బిడ్డ మనకి అంటే మన అనే ఒక ఫీలింగ్ వస్తుంది కదా, దాని ముందు ఇవన్నీ నథింగ్ అండి. సో ఇదే అండి నేను మీతో పంచుకోవాలనుకున్న ఈ 10 విషయాలు. ఈ విషయాల గురించి ఎవరు నాకు ముందుగా చెప్పలేదండి. చెప్పుంటే చాలా బాగుండేది అని నా ఫీలింగ్. సో నాలాగా ఎవరు ఫీల్ అవ్వకూడదు అని నేను మీతో నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటున్నాను. హోప్ఫుల్ ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుంది అని చెప్పి ఈ వీడియోని లైక్ చేసి మీ వాళ్ళకి ఎవరికైనా యూస్ఫుల్ ఉండేలా ఉంటే షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, ఎందుకంటే అమ్మల కోసం మరిన్ని టాపిక్స్ నేను మాట్లాడబోతున్నాను. సర్వే జన సుఖినో భవంతు. సైనింగ్ అవుట్, మీ ఆశిక.